హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి. ఉద్యోగులకి ముఖ్యంగా ముఖ్య గమనిక అయితే చెప్పుకోవచ్చు. ఆ పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక కీలక దస్త్రాల మాయంపై ఏపీ ప్రభుత్వ సమగ్ర దర్యాప్తు జరిపించాలని సిబిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారండి. వైకాపా హయాంలో ఇసుక, మైనింగ్, ఎక్సైజ్ తదితర శాఖల్లో భారీ కుంభకోణాలు జరిగాయన్నారు. ఇక అవినీతి అక్రమాలతో ప్రజాధనం దుర్వినియోగమైందని ఆరోపించారు. ఇక నూతన ప్రభుత్వం ఏర్పాటు సమయంలో ఫైళ్ల మాయం ఆందోళనకరమైంది. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి రామకృష్ణ డిమాండ్ అయితే చేశారండి. మొత్తానికైతే ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ఫైళ్ళన్నీ కూడా దస్త్రాలన్నీ కూడా మాయమైన పరిస్థితి అయితే నెలకొంది. అటు ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బకాయిలకు సంబంధించి కూడా ఫైళ్ళు అయితే మాయమని చెప్పి ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ అయ్యాయి. ఫైళ్ళన్నీ కూడా సిద్ధం చేయాలని చెప్పి అవి కూడా మాయమని చెప్పి చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి సిబిఐ దర్యాప్తు అయితే జరిపించాలని ఈయన డిమాండ్ చేశారు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.